గౌడ్ చనిపోవడం అనేది జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ హత్యగానే మనం పరిగణించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే మరి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా ఈ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఈరోజు సంఘీభావం తెలియజేయడం కోసం కూడా రావడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క సమావేశం ఈ సందర్భంగా ముందుగా ఏదైతే ఈ ఉద్యమానికి నాయకులు చూస్తూ ఈ ఉద్యమానికి ఊపిరి ఊదాలని, ఈ ఉద్యమం ముందుకు సాగాలని, మన హక్కులు రావాలని ఏదైతే తన ప్రాణాన్ని దురప్రాయంగా అర్పించినటువంటి కామ్రేడ్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ శంకర్ గౌడ్ కు, జోహార్ కామ్రేడ్ శంకర్ గౌడ్ కు. కామ్రేడ్ ఈనాటి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తమ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి. పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను 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 వెంటనే పరిష్కరించాలి. విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో, విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో, విలీనం చేయాలి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే యూనియన్లను జేసీ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు పిలవాలి. ఆర్టీసీ యూనియన్లను ఆర్టీసీ యూనియన్ శాంతియుతంగానే మా పోరాటం. యూనియన్లను జేసీ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు పిలవాలి. ఆర్టీసీ యూనియన్లను ఆర్టీసీ యూనియన్ శాంతియుతంగానే మా పోరాటం. కేసీఆర్ విధంగా చేస్తున్నాడు దానికంటే రెట్టింపుగా చేస్తున్నారు. అంటే ఉద్యోగస్తులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వము ఎందుకు చేతాడుతుందో అర్థం కావట్లేదు. అంటే ఉద్యోగస్తులు సమ్మె చేయడానికి కూడా హక్కు లేని విధంగా కాలాలు వస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి మనం చంపపెట్టుకు మనం మాట్లాడుతున్నాం. ఈనాటి ఈ సమ్మెని ఇంకా ఉధృతమే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సభ సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ బస్సులో కూర్చొని సురక్షితంగా తమ గమ్యాలకు చేర్చేటువంటి ఆర్టీసీ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఇవాళ వాళ్ళని ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రోడ్డున పడితే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఎలక్ట్రికల్ బస్సులు తెస్తా అంటా ఉన్నాడు. అవి తీసుకొచ్చి వీళ్ళ కార్మికులకి ఆ బస్సులు నడపడం రాదు, అందుకని వీళ్ళందరినీ ఇళ్లలో బొమ్మని పంపించే దుస్థితికి దుస్సాహసానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకుంటాడు. దీనికి వ్యతిరేకంగా బస్సులో కూర్చొని సురక్షితంగా తమ గమ్యాలకు చేర్చేటువంటి ఆర్టీసీ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఇవాళ వాళ్ళని ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రోడ్డున పడితే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఎలక్ట్రికల్ బస్సులు తెస్తా అంటా ఉన్నాడు. అవి తీసుకొచ్చి వీళ్ళ కార్మికులకి ఆ బస్సులు నడపడం రాదు, అందుకని వీళ్ళందరినీ ఇళ్లలో బొమ్మని పంపించే దుస్థితికి దుస్సాహసానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకుంటాడు. దీనికి వ్యతిరేకంగా జోహార్ కామ్రేడ్ శంకర్ గౌడ్ కు, జోహార్ కామ్రేడ్ శంకర్ గౌడ్ కు. కామ్రేడ్ ఈనాటి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తమ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కేసీఆర్ విధంగా చేస్తున్నాడు దానికంటే రెట్టింపుగా చేస్తున్నారు. అంటే ఉద్యోగస్తులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వము ఎందుకు చేతాడుతుందో అర్థం కావట్లేదు. అంటే ఉద్యోగస్తులు సమ్మె చేయడానికి కూడా హక్కు లేని
విధంగా కాలాలు వస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి మనం చంపపెట్టుకు మనం మాట్లాడుతున్నాం. ఈనాటి ఈ సమ్మెని ఇంకా ఉధృతమే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సభ సింగల్ వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, రక్షించాలి, ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, రక్షించాలి, పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను 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 వెంటనే పరిష్కరించాలి. విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో, విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో, విలీనం చేయాలి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే యూనియన్లను జేసీ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు పిలవాలి. ఆర్టీసీ యూనియన్లను ఆర్టీసీ శాంతియుతంగానే మా పోరాటం.